రాజకీయ నాయకులని ప్రజలు తిరస్కరిస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళక తప్పదు. కానీ ఐఏఎస్లు, ఐపీఎస్లు, పోలీసుల పరిస్థితి అలా ఉండదు. సో వాళ్ళు ఏదైనా కూడా ఇంకొక పోలీస్ స్టేషన్కి వెళ్తారు, లేదంటే ఇంకొక జిల్లా కలెక్టర్గా వెళ్తారు. వీళ్ళు హయ్యర్ అఫీషియల్స్ మాట వినాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా ఈ సీఎంలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఏవైతే ఉంటారో వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు విని చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో వీళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయి, వీళ్ళందరూ కూడా ఉద్దేశపూర్వకంగా వాళ్ళ స్వలాభం కోసం చేసినట్టే కనిపిస్తూ ఉంది. సో కనీసం వీళ్ళని చూసైనా ఫ్యూచర్లో ఇంకొంతమందిలో మార్పు రావాలని చెప్పి కోరుకోవచ్చు అంటారా? ఎలాంటి మార్పు రావాలంటే ఏం చేయాలంటారు? మీరేం చెప్తారు? ఏమండి, ఇప్పుడు మనం మంచి ఐఏఎస్ ఆఫీసర్ల గురించి చెప్పుకుంటాం, మంచి ఐపీఎస్ ఆఫీసర్ల గురించి చెప్పుకుంటాం. ఎంతోమంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన వాళ్ళందరూ, వాళ్ళకి ప్రలోభాలు ఉండవా? వాళ్ళకి ఎన్ని అవకాశాలు వస్తాయి తెలుసా? అయినా కూడా ఇందాక సార్ చెప్పినట్టుగా నిబద్ధత అనేది వాళ్ళు పెట్టుకోవాలి. ఇది ఒకటి చెప్పి రాదు. ఇప్పుడు జన్మ సంస్కారం, జరా సంస్కారం అంటారు. సంస్కారం అనేది పుట్టుకతోనైనా రావాలి, లేకపోతే మనం తెచ్చుకోవాలి. అది చదువు వల్ల వస్తుంది ఆ సంస్కారం. మరి ఆ సంస్కారం లేకపోబట్టే కదా ఇప్పుడు వీళ్ళందరూ ఇలా చేశారు. ఇప్పుడు మీరు టెంపరీ, ఇప్పుడు ఒక 1 కోటి రూపాయలు నాకు వచ్చేస్తుందని ఆశపడి నువ్వు ఒక ముఖ్యమంత్రికి ఊడిగం చేస్తున్నావంటే అంటే నువ్వు ఎంత అల్పుడివి. నీకు 1 కోటి రూపాయలు తప్ప ఇందాక వారు చెప్పినట్టు ఈ 3 సింహాలు నీకు గుర్తు రావట్లా. అంటే నువ్వు ఏ ఐపీఎస్ అయితే అయ్యావో ఆ ఐపీఎస్ ఉద్యోగానికి నువ్వు ఒక గౌరవం ఇవ్వట్లేదు నువ్వు. కాబట్టి ఇప్పుడు గతంలో చాలా మంచి ఆఫీసర్స్, మంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు మా ఇద్దరికి కూడా, ఆయనకి నాకంటే ఎక్కువ తెలుస్తుంది, మా వృత్తి ధర్మంలో మేము చూసామండి. వాళ్ళని చూసి ఇప్పటికీ మనం చెప్పుకుంటాం, అబ్బా అలా ఉండాలి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే, అబ్బా అలా ఉండాలి ఒక ఐపీఎస్ అంటే అనుకుంటాం. మరి వీళ్ళు ఎందుకు అలాంటి చరిత్రలు చదవరు? ఎందుకు అలాంటి, ఇప్పుడు మనిషికి ఈగో ప్రధానం కాదండి. మనకంట అవతల వాడి దగ్గర ఒక మంచి ఇది ఉంది అంటే మనం చూసి నేర్చుకోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్నేహం చేయాలి, వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. సార్ నాకు ఇది తెలియదండి చెప్పండి అని. దానివల్ల ఏంటంటే అది సంస్కారం నేను అనేది. అది ఉన్నప్పుడు అంటే ఇది వీళ్ళకి ఇలాంటి అవకాశాలు మంచి ముఖ్యమంత్రుల దగ్గర చేస్తే వస్తుంది. వాళ్ళ కర్మ కొద్దీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి దగ్గర పడ్డారు కాబట్టి, వీళ్ళు ఎలాగా బలహీనులు కాబట్టి మానసికంగా ఆ బలహీనతని అక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎన్కాష్ చేసుకున్నాడు. సరే ఆయన చేసుకున్నాడు, అదే మనం అంటాం నీ బుద్ధి ఏమైందని అడుగుతున్నాం మనం. ఇప్పుడు తా చెడ్డకోతి వర్ణవెల్లా చర్చిందని ఆయన ఎలాగా లాభపడ్డాడు. మీరేమనుకున్నారు? ఆ లాభంలో నేను కొంత పొందొచ్చు అనుకున్నారు, కానీ ఆ పొందడం వల్ల నువ్వు నష్టపోతుంది ఏంటి అనేది నీకు ఆలోచన రాలేదు. రిమార్క్ లైఫ్ లాంగ్ ఉంటుంది. నాకు ఈ ఉద్యోగం ఉండదు, ఈ ఉద్యోగం ఎప్పుడైతే లేదో నాకు పవర్ ఉండదు, పవర్ ఎప్పుడైతే లేదో నన్ను ఎవడు పట్టించుకోడు అన్న మినిమం జ్ఞానం లేకుండా ఇప్పుడు ఇంతమంది ఐపీఎస్లు ఇలా పనిచేశారు అంటే, ఇలాగ అసలు ఒక ఎంపీని బాధ పెట్టాడు ఒకడంటే, ఒక ఐపీఎస్ ఈయన ఇట్లాగా తన స్వంత ఏమనాలి సామాజిక వర్గానికి అన్యాయం చేశాడంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉందండి? మీరు ఎందుకు ఐపీఎస్లు, ఐఏఎస్లు అవుతుంది? మీరు ఎందుకు ఉన్నతంగా చదువుకుంటున్నారు? మీ సామాజిక వర్గంలో చదువు లేని వాళ్ళు, లేదు చదువుకుందాం అన్న తెలియని వాళ్ళు ఉంటారు. ఎలా వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్తే నేను ఐపీఎస్ అవుతాను, ఏ మార్గంలో వెళ్తే నేను ఐఏఎస్ అవుతాను, ఎలా వెళ్తే నేను ఉన్నత చదువులు చదువుకోగలను, లేకపోతే ఒక ఫారిన్ వెళ్ళగలను. మీరందరూ ఎలా ఉండాలండి? ఒక ఏమనాలి, వాళ్ళందరూ కూడా మార్గనిర్దేశకులుగా తయారవ్వాలి. అది లేకుండా నేను బురదలో పడతాను, ఆ బురద అంటించుకుంటాను, ఇది నా కుటుంబానికి అంటిస్తాను అంటే నువ్వు చేసిన దౌర్భాగ్యానికి నీ కుటుంబం కూడా బలవుతుందిగా. రేపొద్దున నీ పిల్లల మొహం ఎలా చూస్తావు నువ్వు? వాళ్ళు రేపొద్దున స్కూల్కి వెళ్తే ఎన్ని మాటలు పడతారు? ఇది ఒక వ్యక్తితో పోదు కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు చరిత్రలో నిలిచిపోతాడుగా, ఒక కళంకంతో నిలుస్తాడు, చరిత్రహీనుడుగా నిలుస్తాడు కదా. అదేవిధంగా మీరు కూడా అలాగే తయారవుతారు. ఇప్పుడు అతని చరిత్ర చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా మీ అందరి పేర్లు వస్తాయిగా చరిత్రలో. అప్పుడు మీరు ఒక మంచిగా లేకుండా ఈ విధంగా ఉన్నారు అంటే ఇది తరతరాలు చెప్పుకుంటాయి. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే సిగ్గు తెచ్చుకోండి, మీ సామాజిక వర్గానికి మీరు మేలు చెయ్యండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడుండే ఐఏఎస్, ఐపీఎస్లు ఏ కులం వాళ్ళు, ఏ మతం వాళ్ళైనా సరే, ఏమంటే బలహీనత అనేది ఒక కులంలో ఒక మతంలో ఉండదు, ఏ వర్గానికి చెందిన వాళ్ళకైనా ఉంటుంది. కాబట్టి ప్రలోభాలకి గురి కాకండి, ఇంకా మీరు కొమ్ము కాయకండి. పాత ప్రభుత్వం ఏదైతే ఉందో, అంటే పాత ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో, ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికీ కూడా మీరు అంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి
తెలియకుండా పనులు చేయకండి, మీరు కళ్ళు తెరుచుకోండి అని మనం చెప్తున్నాం. మీ కళ్ళు తెరుచుకుని మీరు ఏం చేస్తున్నారో ఎప్పటికైనా ఒక జ్ఞానం తెచ్చుకుని, నేను వెళ్ళాల్సిన మార్గం ఇది కాదు, నేను సవ్యమైన మార్గంలో వెళ్తాను, నేను నా వృత్తి ధర్మానికి నేను కట్టుబడి ఉంటాను, నా వృత్తికి నేను కళంకం తేను, నేను ఒక ఉన్నత స్థానానికి వెళ్తాను అనుకోండి అని ఈ రోజు నుంచైనా వాళ్ళందరూ కూడా ఒక ఓత్ తీసుకుంటే బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.